సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం. ఈ దేవభూమిలో అన్నదానం చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. చైనా జపనీస్ యుద్ధం 80వ వార్షికోత్సవం, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సందర్భంగా బీజింగ్లో గ్రాండ్ విక్టరీ పెరేడ్ జరగనుంది. ఈ పెరేడ్కు ఉత్తర కొరియా సుప్రీం కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అలాగే చైనా అధ్యక్షులు జీ జిన్పింగ్ హాజరవుతున్నారు. 6 ఏళ్ల తర్వాత కిమ్ జోంగ్ ఉన్ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ తన బుల్లెట్ ప్రూఫ్ రైల్లో చైనా చేరుకున్నారు. ఈ పర్యటనకు ముందు కిమ్ జోంగ్ ఉన్ ఒక కొత్త ఆయుధ కర్మాగారాన్ని సందర్శించారన్న వార్త ఆసక్తి రేపుతోంది. భారీ స్థాయిలో క్షిపణుల నిర్మాణాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో కిమ్ జోంగ్ ఈ కర్మాగారాన్ని స్థాపించారు. ఈ కవాతులో చైనా తన కొత్త సైనిక శక్తిని ప్రదర్శించబోతోంది. మరి ఇందులో వందలాది యుద్ధ విమానాలు, ట్యాంకులు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఉంటాయి. ఈ పెరేడ్ టియానన్మెన్ స్క్వేర్లో జరుగుతుంది. ఈ కవాతులో 10,000 మంది సైనికులు పాల్గొంటారు. జీ జిన్పింగ్ స్వయంగా దీనికి నాయకత్వం వహిస్తున్నారు. మరి పుతిన్, కిమ్ ఇద్దరు చైనాతో కలిసి ఉండటం అమెరికాకు కొత్త ప్రభావం చూపబోతోంది. మరి అదేంటో మనం వేచి చూడాల్సి ఉంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నమస్తే.